హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వేస్ ఇక్కడ నుంచి అయితే ఒకటైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సదరన్ రైల్వేస్ నుంచి 2438 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అర్హత అయితే వచ్చేసి 10వ తరగతి వాళ్ళ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ పోస్టులు పడ్డాయి, ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి మీరు చివరి వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ చేయండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్కి కనుక వచ్చినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, షార్ట్స్ అయితే చూపిస్తున్నాను. షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాలుగా నోటిఫికేషన్స్ అయితే చేసి పెడుతున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. మెయిన్ వీడియో సెక్షన్ కూడా వచ్చినట్లయితే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సదరన్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, సదరన్ రైల్వే నేను ముందే చెప్తున్నాను, ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటైజ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో 2024-2025కి సంబంధించింది అయితే పడింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 22/7 నుంచి మీకు 12/8/2024కి అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇది కూడా ఈ పాయింట్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అర్హత అయితే 10వ తరగతే. బట్ కాకపోతే ఈ పొజిషన్స్ అన్ని కొన్ని స్టేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. సో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. ఏ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే చెప్పారు. ఇక్కడ సదరన్ రీజన్ అని చెప్పేసి సదరన్ రైల్వేస్లోనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. సదరన్ రైల్వేస్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటకలో కూడా దక్షిణ కర్ణాటక వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఐలాండ్స్ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్గా చెప్తున్నారు. హోల్ తమిళనాడు అయితే హోల్ ఇచ్చారు. ఓన్లీ అని మాత్రం ఈ 2 స్టేట్స్కి అయితే ఉంది, కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ స్టేట్స్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి, మిగతా వాళ్ళైతే అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే అప్రెంటైజ్ యాక్ట్ కింద అయితే వస్తుంది. ఏమేమి ఉన్నాయంటే, సో ఫ్రెషర్స్ కేటగిరీ కింద ఫిట్టర్ పొజిషన్స్ ఉన్నాయి. టోటల్ 18 వేకెన్సీస్. ఫిట్టర్ వెల్డర్లో క్యారేజ్ అండ్ పెరంబదూరులో ఇక్కడ చూడండి, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ పెరంబదూరు దేనికి అప్లై చేసుకున్నారు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సో పెరంబదూరు, కోయంబత్తూరుకి అప్లై చేసుకుంటున్నారా, లేకపోతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కూడా అక్కడే ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి పెరంబదూరులోనే ఇంకా చాలా రకాల పొజిషన్స్ ఉన్నాయి. సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్లో. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ డివిజన్స్లోనే చాలా రకాల డివిజన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకుంటే ఇక్కడ తిరువనంతపురం చూసినట్లయితే ఇవైతే ఉన్నాయి. సలీం డివిజన్ అయితే ఇవైతే ఉన్నాయి. పలక్కాడ్ డివిజన్కి అయితే వచ్చేసి ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకుంటే ఆ డివిజన్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది, క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇలా కిందకి వచ్చినట్లయితే మనదైతే చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ ఉంది ఏపీ అనేసి. చెన్నై డివిజన్కి అయితే వచ్చాము. ఇక్కడ చెన్నై డివిజన్లో చాలా రకాలుగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ మదురై డివిజన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మదురై డివిజన్లో కూడా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పొజిషన్స్, వేకెన్సీస్. సో ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ మనదైతే ఆంధ్రప్రదేశ్ డివిజన్కి సంబంధించింది అయితే ఏమీ లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా పోస్టింగ్ అయితే వచ్చే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేసుకునేటప్పుడు. సో ఈ ట్రేడ్ దానికైతే వచ్చేసి మినిమం ఫిట్టర్ టర్నర్ దానికైతే 10th క్లాస్ ఈక్వివాలెంట్ చేసి మీరు కన్సర్న్ దాంట్లో ఐటీఐ చేసి అయితే ఉండాలి. 1 ఇయర్ అయితే ఉంటుంది. వెల్డర్కి, వైర్ మ్యాన్కి మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కన్సర్న్ దాంట్లో దాని యొక్క ఐటీ అయితే చేసి అయితే ఉండాలి. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసి ఎనీ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ దీనికి. ఇక్కడ కూడా అది ఫ్రెండ్స్, కోపాదానికి కూడా అంతే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ రిలేటెడ్ దాంట్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సిస్టమ్ మెయింటెనెన్స్ అట్లా 1 ఇయర్ మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఈ అప్రెంటైజ్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇలా ఎస్ఎస్ఏ స్టెనోగ్రాఫర్, సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే 10+2 చేసి, సో మీరు వొకేషనల్ ట్రైనింగ్ కానీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి మీరు స్టెనోగ్రఫీ కానీ సెక్రటేరియట్ ప్రాక్టీస్ కానీ చేసినట్లయితే ఈ ఐటీఐ అప్రెంటైజ్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అనుకుంటే అలాగే ఇలా కిందకి వచ్చినట్లయితే ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎంప్లాయ్మెంట్ అయితే చేసి అయితే ఉండకూడదు, ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఈ పొజిషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ అండ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్కి అయితే వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 22 నుంచి 24 ఇయర్స్ కంప్లీట్ అయితే చేయకూడదు ఫ్రెషర్స్కి అయితే. సో అప్పర్ ఏజ్ రిలాక్సబుల్ టు 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 10 ఇయర్స్ ఫర్ పర్సన్ విత్ డిసబిలిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో, చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఫర్దర్గా ఇక్కడ కింద డీటెయిల్స్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కవర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ క్లిక్ హియర్ టు వ్యూ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి, రిజిస్టర్ అండ్ లాగిన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో రిజిస్టర్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ అంటే మీరు ఏ యూనిట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సెంట్రల్ వర్క్షాప్ గోల్డెన్ రాకా, క్యారేజ్ వర్క్స్ పెరంబదూర, సిగ్నల్ టెలికామ్ వర్క్షాప్ పొడనూరు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీరు ఒక యూనిట్ని అయితే సెలెక్ట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. నేను పొడనూరు యూనిట్ సెలెక్ట్ చేసినట్లయితే అప్లయింగ్ ఫర్ ఫ్రెషరా, ఐటీఐ ఏ డివిజన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, వర్క్షాప్ పొరందూరు ఫ్రెషర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సెలెక్ట్ ట్రేడ్ ఫిట్టర్ మాత్రమే ఉంది ఇందులో. సో దీనికి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. ఇలాగా క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ లైక్ డిప్లొమా డిగ్రీ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళే మెన్షన్ చేశారు. సో మీకు ఈ వర్క్షాప్ వద్దు, నాకు పెరంబదూర్ వర్క్షాప్ కావాలనుకుంటే ఇక్కడ ఫ్రెషరా, ఐటీఐ, ఫ్రెషర్కి అయితే ఫ్రెషరు, ఐటీ అయితే ఐటీఐ, సెలెక్ట్ డివిజన్లో ఇక్కడ 2 రకాలుగా అయితే ఉన్నాయి. సో క్యారేజ్ వ్యాగన్ వర్క్షాపా, సో ఏదైతే అది ఫిట్టర్ వెల్డర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సెంట్రల్ వర్క్షాప్ గోల్డెన్ రాక్ అయితే మాత్రం ఇక్కడ కూడా ఫ్రెషర్, ఐటీ అని ఫ్రెషర్ సెలెక్ట్ చేశాను. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐటీఐ సెలెక్ట్ చేసినట్లయితే 3 రకాలుగా ఉన్నాయి. సెంట్రల్ వర్క్షాపా, లేకపోతే తిరుచిరాపల్లి డివిజనా, లేక మధురై డివిజన్గా అప్లై చేస్తావా. సో నీకు ఏ డివిజన్కి దగ్గర అయితే ఆ డివిజన్ అయితే అప్లై చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి చూపిస్తున్నాను. సో నేను మధురై డివిజన్కి అప్లై చేస్తున్నాను. మధురై డివిజన్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఫిట్టర్ అప్లై చేస్తున్నాను ఐటీఐ ఫిట్టర్ ద్వారా. ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని వెళ్ళడంతో ఆర్ యూ షూర్ అని అయితే క్లిక్ చేసి అడుగుతుంది. సో మీరు ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ అయితే మోడిఫై అయితే ఉండదు. సో నేను ఓకే అని క్లిక్ చేయడం తోటే చూడండి ఇలా అప్లికేషన్ అయితే ఇచ్చింది. సో స్టెప్ 1 రీడ్ డిక్లరేషన్ చేయాలి, ఫిల్ అప్లికేషన్ ఫామ్, రివ్యూ కన్ఫర్మ్ డీటెయిల్స్, ఎంటర్ 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మేక్ పేమెంట్ త్రూ క్రెడిట్ కార్డ్. సో ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్ ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ హియర్ టు ఫిల్ న్యూ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. వెళ్ళని తోటి ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫీ చూపిస్తోంది. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీ అయితే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. సో నేను ఓకే అని క్లిక్ చేసుకుని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళినట్టున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫుల్ నేము, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయాలి, మీ ఫాదర్ నేము, మీ సెలెక్ట్ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి, మీ రిలీజన్ ఏంటో మెన్షన్ చేయండి, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ దీనికి. సో నెక్స్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. అవి కూడా ఫిల్ చేసేయండి. తర్వాత పేమెంట్ స్టెప్కి వెళ్తుంది. మీరు గేట్వే ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏ విధంగానైనా 100 రూపీస్ అయితే పే చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ లేదు, డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. మీరు డివిజన్స్ అండ్ ఏ డివిజన్కి అప్లై చేస్తున్నారో మెయిన్ అవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీకు కావాల్సిన డివిజన్లో మీరు అనుకున్న దాంట్లో ఆ అప్రెంటైస్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో లేదో చేసుకుని అదే డివిజన్కి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.